వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు మండలి చైర్మన్ కు లేఖ రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా తన రాజీనామా లేఖను చైర్మన్ కు పంపారు. గత కొంతకాలంగా ఆమె వైసీపీకి దూరంగా ఉంటున్నారు. జకియా ఖానం రాజీనామాను ఆమోదిస్తే డిప్యూటీ చైర్మన్ పదవి కూడా పోతుంది. జకియా ఖానం స్వస్థలం అన్నమయ్య జిల్లా రాయచోటి. జకియా ఖానంను 2020 జూలైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. 2 ఏళ్ల నుండి ఆమె వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా పాల్గొనడం లేదు. గతంలో మంత్రి నారా లోకేష్ ను జకియా ఖానం కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి శాలువాతో లోకేష్ ను సత్కరించారు కూడా. దీంతో అప్పుడే జకియా ఖానం టీడీపీలోకి వస్తారని చర్చ జరిగింది. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు మండలి చైర్మన్ కు లేఖ రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా తన రాజీనామా లేఖను చైర్మన్ కు పంపారు. గత కొంతకాలంగా ఆమె వైసీపీకి దూరంగా ఉంటున్నారు. జకియా ఖానం రాజీనామాను ఆమోదిస్తే డిప్యూటీ చైర్మన్ పదవి కూడా పోతుంది. జకియా ఖానం స్వస్థలం అన్నమయ్య జిల్లా రాయచోటి. జకియా ఖానంను 2020 జూలైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. 2 ఏళ్ల నుండి ఆమె వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా పాల్గొనడం లేదు. గతంలో మంత్రి నారా లోకేష్ ను జకియా ఖానం కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి శాలువాతో లోకేష్ ను సత్కరించారు కూడా. దీంతో అప్పుడే జకియా ఖానం టీడీపీలోకి వస్తారని చర్చ జరిగింది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు ఫోన్ ద్వారా అందిస్తారు. వాసు, థ్యాంక్ యూ దీపిక. అయితే వైసీపీకి మరొక షాక్ తగిలింది. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం రాజీనామా చేయడం కూడా పూర్తిగా అంటే ఇప్పుడే కోలుకోలేని దెబ్బలు తింటున్న వైసీపీకి మరొక ఏదైతే పెద్దల సభ అంటుంటామో ఈ పెద్దల సభలో కూడా పూర్తిగా దెబ్బతిందని మనం చెప్పుకోవచ్చు. అయితే గత 4-5 వారాల నుంచి కూడా కొంత సంక్లిష్ట పరిస్థితిని వైసీపీ పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు 11 మంది ఉన్నప్పుడు కూడా ఎవరు తెర మీదకి వచ్చి ప్రశ్నించే హక్కు లేదు. పూర్తిగా కోల్పోయిన పరిస్థితులు కనిపిస్తుంది. అలాగే శాసనసభ మనం పెద్దల సభ అంటుంటామని పెద్దల సభలో కూడా ప్రస్తుత అదే సంఘటన కొనసాగే పరిస్థితులు కనిపిస్తుంది. తాజాగా అంటే ముస్లిం మైనార్టీకి చెందిన శాసన మండలి చైర్పర్సన్ జకియా ఖానం రాజీనామా చేయడం మరొక దెబ్బ అనుకోవచ్చు.